పాపపుణ్యాలు మిశ్రమంగా చేసేవాళ్ళు అంటే రజోగుణ సంపన్నులు, వీళ్ళు మానవ లోకంలో పుడతారు. ఇక తమో గుణం కలిగిన వాళ్ళు నీచులు, జ్ఞానం విజ్ఞానం లేనటువంటి వాళ్ళు, పుణ్యకర్మాచరణ తెలియని వాళ్ళు, వాళ్ళ గతి అధోగతే. వాళ్ళు నీచ యోనుల్లో పుడతారు. అంటే పశుపక్షాదులుగా, క్రిమికీటకాదులుగా, లతా గుల్మాదులుగా, చెట్లుగా, చామలుగా పుడతారు. అయితే మానవ జన్మ సర్వోత్కృష్టమైంది. కాబట్టి మానవులు పుణ్యకర్మలు చేసి సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటున్నాడు. ఇవన్నీ విని అర్జునుడు ఒక ప్రశ్న ఇస్తున్నాడు. ఓ కృష్ణస్వామి, ఈ 3 గుణాలను అతిక్రమించినటువంటి వాడు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడు? ఈ 3 గుణాలను అతడు ఏ రీతిగా దాటగలుగుతాడు అని ప్రశ్న వేశాడు. ఒక అద్భుతమైన ప్రశ్న. మనం అడగాల్సింది అర్జునుడు మన తరఫున అడిగాడు అనుకుందాం. రెండో అధ్యాయంలో స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఎట్లా అడిగాడో ఇక్కడ కూడా అట్లనే అడుగుతున్నాడు. అంటే త్రిగుణాతీతుడి యొక్క లక్షణాలు ఏంటి, త్రిగుణాతీతుని వర్తనం ఎట్లా ఉంటుంది, త్రిగుణాతీతుడు అవటానికి ఏం ఉపాయం ఉంది? ఈ 3 చాలా ముఖ్యమైన ప్రశ్నలు. భక్తుడు, స్థితప్రజ్ఞుడు, జ్ఞాని, త్రిగుణాతీతుడు, జ్ఞాననిష్ఠుడు, జీవన్ముక్తుడు, దైవీ గుణ సంపన్నుడు, వీళ్ళందరూ కూడా ఒకే తరగతి చెందినటువంటి దివ్య పురుషులు, ఉత్తములు. ఈ గుణ సంపాదనం వల్ల నరుడు నారాయణుడు అవుతాడు. మరి అవేంటో చూద్దాం. అవి ఇక్కడ 4 శ్లోకాల్లో చెప్పాడు పరమాత్మ. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. మానవమానయోః తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. 4 శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ. నేను 2 శ్లోకాలు చదివి వినిపించాను. ఈ 4 శ్లోకాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యానం చూద్దాం. ఓ అర్జున, తనకి సంప్రాప్తం అవుతున్నటువంటి సాత్వికమైనటువంటి సుఖాలలో కానీ, రాజసికమైనటువంటి కర్మ ప్రవృత్తిలో కానీ, తామసికమైనటువంటి మోహంలో కానీ ఎవడు ద్వేషభావాన్ని పొందకుండా ఉంటాడో, అంతేకాదు అవి తొలగిపోయినటువంటి పక్షంలో వాటిని కాంక్షింపకుండా ఉంటాడో, తటస్థుల వలె ఉన్నవాడై 3 గుణాల యొక్క వికారాల చేత సంక్షోభాన్ని చెందకుండా ఉంటాడో, గుణములు మాత్రమే తమ వికారాలని ప్రదర్శిస్తున్నాయి అని ఎవడు చక్కగా గ్రహించి ఆ గుణాల వల్ల సంచలనాన్ని పొందకుండా ఉంటాడో, సుఖదుఖాల యందు ఎప్పుడు కూడా సమభావాన్ని కలిగి ఉంటాడో, ఆత్మనిష్ట కలిగి ఉంటాడో, మట్టి, రాయి, బంగారం ఈ 3 యందు సమానమైన బుద్ధి కలిగి ఉంటాడో, ప్రియం అప్రియం ఈ 2 పట్ల ఎవడు సమంగా ఉంటాడో, ఎవడు ధీరుడో, ఎవడు నిందాస్తుతుల యందు ఎప్పుడు కూడా సమబుద్ధి కలిగి ఉంటాడో, శత్రుమిత్రుల పట్ల ఎవడు సమర్థుడిగా ఉంటాడో, కార్యాచరణంలో కర్తృత్వ భావాన్ని ఎవడు పొందకుండా ఉంటాడో, అటువంటి మహాపురుషుడు త్రిగుణాతీతుడు అని చెప్పబడుతున్నది అని ఈ 4 శ్లోకాల యొక్క స్థూల భావం. ఇక గుణాతీత అవస్థని పొందటానికి మానవుడి యొక్క సాధనా ధర్మం ఏంటి?
గుణాతీత అవస్థను పొందటం ఉన్నదే అదే మానవుడి యొక్క సాధన. గుణాతీతుడు రాగద్వేషరహితుడు. నిత్య దైనందిన జీవితంలో ఒకప్పుడు సత్వగుణం సమృద్ధి అవుతుంది, మరొకప్పుడు రజోగుణం, ఇంకొకప్పుడు తమోగుణం ఎక్కువ అవుతుంది. వాటి వల్ల కలిగినటువంటి ప్రకాశం, ప్రవృత్తి, మోహాలకు వశం కానిటువంటి వాడే త్రిగుణాతీతుడు అనబడతాడు. అంటే గుణాతీతుడికి శోకం ఉండదు, కాంక్ష ఉండదు, నాకు ఇది లేదు అనేటువంటి దుఃఖం ఉండదు. అట్లాగే నాకింత బలం ఉంది, నాకింత జ్ఞానం ఉందనేటువంటి గర్వం కూడా ఉండదు అతడికి. మరి అతడు ఎప్పుడు ఉదాసీనుడుగా ఉంటాడు, అన్నింటి యందు సమబుద్ధి కలిగి ఉంటాడు, దేనితోటి తాదాప్యాన్ని పొందడు, సాక్షి మాత్రంగా చూస్తుంటాడు. అయితే ఉదాసీనుడుగా స్తబ్దుడుగా ఉన్నంత మాత్రాన వాడు జడుడు అనుకోకూడదు, స్తబ్దుడు అనుకోకూడదు. అటువంటి భావం రాకుండా ఉండడం కోసం ఉదాసీనవత్, ఉదాసీనుడు లాగా ఉండాలి. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి అతడు మేరు గంభీరుడు. ఎటువంటి భయోత్పాతాలకి గాని సుఖదుఖాది ద్వంద్వాలకు గాని చెలించనటువంటి ధీర వీర శూర శిఖామణి అతడు స్వస్థుడు. అంటే ప్రాపంచిక విషయాల పట్ల ఏమాత్రం లగ్నం చేయకుండా ఆత్మయందే రమిస్తూ ఉంటాడు. అటువంటి వాడికి దేహాభిమానం ఉండదు, దేహదృష్టి ఉండదు. కాబట్టి అతనికి మానం లేదు, అవమానం లేదు, శత్రువు ఉండడు, మిత్రుడు ఉండడు. మట్టి, రాయి, బంగారం సమలోష్ట కాంచన అంటారు దీన్ని సంస్కృతంలో. లోష్టం అంటే మట్టి, అంటే బంగారం, రాయి, మట్టి, వీటి యందు సమబుద్ధి కలిగిన వాడు త్రిగుణాతీతుడు. చిన్నపిల్లలు గాజు ముక్కలు, బొమ్మరాళ్ళు, అలాగే తపాలా బిళ్ళలు ఇవన్నీ పోగు చేసుకొని దాచిపెట్టుకుంటారు. కానీ పెద్దవాళ్ళు వాటిని నిర్లక్ష్యం చేసి పారేస్తారు, ఏంటిది అని. అదేవిధంగా జ్ఞానదృష్టి కలిగినటువంటి మహాపురుషుడికి బంగారం మొదలైనటువంటి లోహాలు నిరుపయోగంగా కనిపిస్తాయి. ఎందుకని? అతడు సర్వారంభ పరిత్యాగి, అంటే కర్తృత్వ అభిమానం లేకుండా ఉంటాడు. అంతేకాదు కర్మఫల త్యాగి, కర్మఫలాన్ని త్యాగం చేసేస్తాడు. అటువంటి వాడు త్రిగుణాతీతుడు. 26వ శ్లోకం చూద్దాం. మాం చయో అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాః సమతీత్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అర్జున, ఎవడు నాయందే పరిపూర్ణమైనటువంటి అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులతో సేవిస్తాడో అటువంటి వాడు ఈ 3 గుణాలను జయించి బ్రహ్మస్వరూపుడు అవటానికి అర్హుడవుతాడు అంటున్నాడు. అంటే త్రిగుణాతీతుడు అవుతాడు. అంటే త్రిగుణాతీతుని యొక్క గుణ సంపదని, ప్రవర్తన, శీలం వర్ణించిన తర్వాత ఈ శ్లోకంలో అటువంటి స్థితిని పొందడానికి చక్కటి రాజమార్గాన్ని, పవిత్రమైన ఉపాయాన్ని కృష్ణ భగవానుడు ఉపదేశిస్తున్నాడు. ఏమిటా ఉపాయం? అచంచలమైన భక్తి, అనన్యమైనటువంటి అవ్యభిచార భక్తి. బా, ఈ భక్తిలో కూడా వ్యభిచారులు ఉంటారు. కొన్నాళ్ళు ఒక దేవుణ్ణి, కొన్నాళ్ళు ఇంకో దేవుణ్ణి మారుస్తూ ఉంటారు. అది వ్యభిచారమే. అలాగే నిత్యయుక్తమైన భక్తి. ఈ విషయమే గీతలో అనేక అధ్యాయాల్లో భగవంతుడు చెప్పాడు. అసలు జ్ఞానప్రాప్తికి భక్తే సాధనం. 10వ అధ్యాయంలో 10వ శ్లోకం, 11వ శ్లోకం అదే. భగవంతుడిని సమాశ్రయించినటువంటి వాడే మాయను దాటిపోతాడు అని లోగడ చెప్పాడు. భక్తి అంటే భగవంతుడి యొక్క పాదార విందాల పట్ల అచంచలమైన ప్రేమ.
అయస్కాంతం ఏ విధంగా సూదిని ఆకర్షిస్తుందో భక్తుడు భగవంతుడి యొక్క పాదాల మీద వ్రాలిపోయి తన్మయత్వంతో ఆయనను కీర్తిస్తూ ఉండాలి. నారద భక్తి సూత్రాలలో సాతస్మిన్ పరమ ప్రేమానురూప అంటాడు. అంటే భగవంతుని యందు గల పరమ ప్రేమే భక్తి అని వర్ణించాడు నారదుడు. ఇటువంటి వినిర్మలమైనటువంటి పవిత్ర ప్రేమ చేత నరుడు త్రిగుణాత్మకమైనటువంటి మాయను దాటి నారాయణ స్వరూపుడు కాగలుగుతాడు. అమృత స్వరూపమైనటువంటి నిర్వికారమైనటువంటి శాశ్వతమైనటువంటి ధర్మస్వరూపమైనటువంటి నిరతిశయ ఆనంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే అయి ఉన్నాను అని చివరి శ్లోకంలో పరమాత్మ చెప్పాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్య స్వరూపాన్ని గురించి మరొక్కసారి మన అందరికీ ప్రబోధన చేస్తున్నాడు. ఆ కృష్ణుడు నందనందనుడు, యశోదావత్సలుడు, దేవకీ తనయుడు అనుకుంటాం మనం. అంత మాత్రమే కాదు, అట్లాగే గోపికల ఇళ్లలో పాలు వెన్న హరించేటటువంటి నవనీత శోరుడు కాదు. ఏంటి మరి ఆయన నిత్య శుద్ధ బుద్ధ చైతన్య పరబ్రహ్మ. బా, చైతన్య పరబ్రహ్మం ఆయన. అయితే పరబ్రహ్మం ఈ పనులన్నీ చేశాడు, వాటిలో అంతరార్థాలు ఉన్నాయి. డాక్టర్ వేదుల సూర్యనారాయణమూర్తి గారని మహానుభావుడు అంతరార్థ భాగవతం అనే ఒక గ్రంథం రాశారు. ఒక్కొక్క ఘట్టంలో ఏమిటి అంతరార్థం, ఇది మనం ఆలోచించాల్సింది. అంతే తప్ప ఊరికే కథగా చదువుకొని పోతే ప్రయోజనం లేదు. గజేంద్ర మోక్షం కథ చదువుకుంటే ఏం లేదు. అందులో ఉండే అంతరార్థం, గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థన ఎటువంటిది, నిర్గుణ పరబ్రహ్మ ప్రార్థన, దాన్ని పట్టుకోవాలి. నేనంటే నేనేదో గొప్పగా చెబుతున్నానని కాదు. భగవంతుడి అనుగ్రహం, గురువుల యొక్క అనుగ్రహంతో గజేంద్ర మోక్షణం మీద 4 గంటలు చెప్పాను. 4 గంటలు. దాంట్లో వ్యాసుడు రాసిన శ్లోకం, దానికి పోతన గారు అనువదించింది, అట్లాగే వ్యాసుడు శ్లోకాన్ని పోతన ఏది విడిచిపెట్టాడు అనే విషయాలన్నీ కూడా సమగ్రంగా చర్చించాం. ఇవన్నీ నా గూగుల్ డ్రైవ్లోనే ఉన్నాయి. ఎవరైనా వినాలి అనుకుంటే లింక్ పంపించగలను. భగవంతుడి యొక్క దివ్య లక్షణాలు ఈ శ్లోకంలో మళ్ళీ మళ్ళీ చెప్పాడు. 1 అమృతత్వం, 2 అవికారం, 3 శాశ్వత ధర్మం, 4 పరమసుఖం. అంటే సత్ చిత్ ఆనంద స్వరూపుడు భగవంతుడు. ఎవరు భగవంతుణ్ణి ఆరాధిస్తారో, ఎవరు భగవంతుణ్ణి అర్చిస్తారో వాళ్ళు మాత్రమే ఆ పరబ్రహ్మాన్ని చేరుకోగలుగుతారు. వాళ్ళకే మోక్షప్రాప్తి, మరెవరికీ ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయం చెబుతోంది. ఈ అధ్యాయంలో ఇంకా గుణత్రయాలను గురించి, వాటి వివిధ కార్యాలను గురించి చర్చించాడు పరమాత్మ. ఈ త్రిగుణాలే మాయ అని పిలువబడుతుందని కూడా చెప్పాడు. ఆ మాయను ఎవడు దాడతాడో వాడు త్రిగుణాతీతుడు. సాధకులు ఇందులో త్రిగుణాతీతుని యొక్క లక్షణాలు గుర్తించాలి. మాయని దాటటానికి, పరబ్రహ్మాన్ని పొందటానికి సాధనం భక్తి అని కూడా నిరూపించాడు. మరి రేపటి రోజు పురుషోత్తమ ప్రాప్తి, అద్భుతమైనటువంటి అధ్యాయం 15వది రేపు కృష్ణానుగ్రహంతో మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.